హలో అండి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు వినాయక చవితి సందర్భంగా మేమైతే మా ఇంట్లో ఈ విధంగా స్వామివారిని అలంకారం అయితే చేసుకున్నామండి. ముందుగా మేము పసుపుతోటి వినాయకుడిని చేసుకొని పసుపు ముద్దతోటి వినాయకుడిని చేసుకున్నామండి. స్వామివారికి జిల్లేడు పువ్వుల మాల అయితే వేసాము, పసుపుతో చేసినటువంటి వినాయకుడికి. ఆ తర్వాత మనం పెద్దగా వినాయకుడు బొమ్మను పెట్టాం కదండి, ఆ వినాయకుడిని అన్ని రకాల పువ్వులతోటి అలా అలంకరించామండి. అదేవిధంగా అన్ని రకాల కాయలు, మనకి పత్రి ఉంటుంది కదా, అందులో స్వామివారికి ఇష్టమైనటువంటి జామ, జాపత్రి, మర్మం, నేరేడు, మారేడు, గన్నేరు, అట్లా స్వామివారికి ఇష్టమైన అన్ని రకముల దళములు తీసుకొచ్చి స్వామివారికి పత్రిగా సమర్పించామండి. అదేవిధంగా స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి కుడుములు, ఉండ్రాళ్ళు, ముద్దపప్పు, నెయ్యి, కొన్ని రకాల పిండి వంటలు అన్నీ స్వామివారికి సమర్పించి పూజ అయితే యథావిధిగా చేసుకున్నామండి. ముందుగా విఘ్నేశ్వరుని ప్రార్థన అయితే చేసుకున్నామండి. శుక్లాంబరధరం విష్ణువుతో ప్రార్థన చేసుకున్నాము. ఆ తర్వాత కొన్ని విఘ్నేశ్వరుని ప్రార్థన గీతాలు పాడుకొని పూజనైతే ఎట్లనైతేనేమి పూజ అయితే పూర్తి చేసుకున్నాము. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి. మేము రీసెంట్గా చాగంటి వారి ప్రసంగంలో విన్న విధంగానే స్వామివారికి తప్పనిసరిగా దోసపండు అయితే నివేదన చేయాలంటండి. మనం కుడుములు, ఉండ్రాళ్ళు పెట్టినా పెట్టకపోయినా విఘ్నేశ్వరుని పూజలో మాత్రం దోసపండుకి ఎంతో ప్రాముఖ్యత ఉందని చాగంటి వారైతే వివరించారు. దాని ప్రకారమే మేము కూడా ఈరోజు స్వామివారికి తప్పనిసరిగా దోసపండు అయితే ప్రసాదంలో నివేదన చేశామండి. ఈ విధంగా మేము అన్ని రకాల పిండి వంటలు స్వామివారికి చేసుకున్నామండి. ఒక విషయం ఏమిటి అంటే, ఈరోజు మనం చంద్రుణ్ణి చూడకూడదని అందరికీ తెలిసిన విషయమేను. అది విఘ్నేశ్వరుడు చంద్రునికి ఇచ్చినటువంటి శాపం అని తెలిసిందే కదా మనందరికీ. ఈరోజు కనుక చంద్రుణ్ణి చూసిన వారు నీలాపనిందల పాలవుతారని ఒకప్పుడు చంద్రునికి విఘ్నేశ్వరుడు వారు ఇచ్చినటువంటి శాపం గురించి అందరికీ తెలిసిందే కదండి. కాబట్టి ఈరోజు ఎవరు చంద్రుణ్ణి చూడకుండా ఉండడమే మంచిదండి. ఇకపోతే ఈరోజు మేము చేసుకునేటువంటి పూజ ఏ విధంగా ఉందో మీరైతే కామెంట్లో అయితే చెప్పండి. అదేవిధంగా మీరందరూ విఘ్నేశ్వరుని పూజ ఏ విధంగా చేసుకున్నారో మాకైతే కామెంట్లో పెట్టండి. మేము ఈ రోజున సంధ్యా దీపారాధన కూడా అయితే చేస్తామండి. ఈరోజు స్వామివారిని మనం ఈరోజు పెట్టాం కాబట్టి ఈరోజు స్వామివారిని నిద్ర అయితే చేయించుకోవాలండి. రేపు ఉదయం స్వామివారిని కదిలించి నిమజ్జనానికి అయితే పంపించేసేస్తాము. వన్స్ అగైన్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి.